హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చాలా చక్కటి సింపుల్ ఈజీ రెసిపీస్‌ని నేను చేసుకునే స్టైల్‌లో మీ అందరికి కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే వెజిటబుల్స్‌లో నేను ఇంతకుముందు నాకు అస్సలు నచ్చంది, నేను వండుకోవడానికి ఇష్టపడనిది క్యాప్సికమ్. ఇప్పుడు అంత ఇష్టపడేది కూడా క్యాప్సికమ్మే. ఎందుకంటే 2 విషయాలు. ఇక్కడ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలగటం. ఇంకొకటేంటంటే దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్. వండటం ఎలా చేయాలో చూపిస్తూ, దాంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పేస్తాను. కడాయిల్లో ఆయిల్ వేడి చేసుకొని, వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని, అందులోనే ఆనియన్స్‌ని యాడ్ చేసేసాను. ఒక పెద్ద ఆనియన్‌ని కట్ చేసుకొని, చక్కగా ఆనియన్‌ని యాడ్ చేశాను. ఆనియన్ మగ్గుతూ ఉండగానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాననమాట. ఎంత కొంచెం యాడ్ చేశానో చూసారు కదా! కానీ దానివల్ల ఫ్లేవర్, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతాయి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత క్యాప్సికమ్‌ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకొని, అది కూడా యాడ్ చేసి ఉప్పు, పసుపు వేసి మగ్గించేసేసాననమాట. సో, క్యాప్సికమ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అది ఇమ్యూనిటీని పెంచడంలో సూపర్ పవర్ అనమాట. ఓకేనా? ఒక సింగిల్ కప్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకుంటే దానివల్ల ఇమ్యూనిటీ చాలా లెవెల్స్ పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. కంటి చూపుకి మంచిది, వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది, హార్ట్ హెల్త్‌కి అంతకన్నా మంచిది, డైజెషన్‌కి కూడా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుందనమాట. సో, కుక్ చేసుకుంటుండగా మీరు చూసిన మసాలాలు ఉన్నాయి కదా! చాలా సింపుల్ స్పైసెస్, అవి ఏమీ ఎక్కువ కూడా కాదు. వాటన్నిటిని శుభ్రంగా డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా! వాటిని మిక్సీ పట్టేసుకుంటాం కచ్చా పచ్చాగా. ఇందులో నేనేసిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. నువ్వులు కానివ్వండి, అది కరివేపాకు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, చాలా చాలా మంచివి. దాంతో పాటే మిక్సీ పట్టే ముందు 2 చిన్న వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసి చక్కగా బరగ్గా మిక్సీ పట్టేసుకొని, మగ్గిన ఈ క్యాప్సికమ్ కర్రీలో నేను దాన్ని యాడ్ చేసేసాను అనమాట. క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ లోపే మగ్గిపోతుంది. చక్కగా మగ్గిపోయి, దాంతో పాటు ఈ నువ్వులు, పల్లీలు ఫ్లేవర్, చక్కటి కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అయ్యి సూపర్ టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. తొందరగా కుక్ చేసుకోవచ్చు, హెల్త్‌కి మంచిది, అలానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన కిచెన్ స్పైస్ ఛానల్‌ని చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంతవరకు స్టే ట్యూన్ టు కిచెన్ స్పైస్.